రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయ సమావేశం రాజమండ్రిలో ప్రారంభమైంది. ఇరు పార్టీల పొత్తు ప్రకటన అనంతరం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి సభ్యులను నియమించారు. ఈ కమిటీ తొలి సమావేశం విజయదశమి రోజున రాజమండ్రిలో జరుగుతోంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, లోకేష్ సహా పలువురు నాయకులు హాజరయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, చెప్పండి. సురేష్, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఎందుకంటే రాజమండ్రిలో మంజీరా గ్రామాల్లో ఉన్నటువంటి సమన్వయ కమిటీ భేటీ ముగిసిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా ఇంచుమించుగా సుమారు గంటన్నర వరకు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏదైతే ఈ సీట్లు ఓట్లు పంపకానికి మాత్రం ఆ దిశగా ఇవన్నీ కూడా పక్కన పెట్టి ముందు ఉమ్మడి కార్యాచరణ ఎలా ప్రజాక్షేత్రంలో ఎలాగా ఫైట్ చేయాలి, ఎవరెవరు ఎలాగ వెళ్ళాలి, ఉమ్మడిగా ఎలా వెళ్ళాలి, ఉమ్మడి నియోజకవర్గాల వారీగా ఇద్దరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు జనసేన అటు టీడీపీ వీరిద్దరూ కూడా ఉమ్మడిగా వెళ్ళాలని చెప్పేసి ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేసుకున్నారు. ఈ మరి కాసేపట్లోనే ఇక్కడ మీడియా బ్రీఫింగ్ కూడా ఉంది. మీరు ప్రెస్ మీట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ సమావేశం భేటీకి పూర్తిగా ఇటువైపు ఏదైతే పార్టీ వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీ నుంచి 6 సభ్యులు ఏదైతే అనౌన్స్ చేసినటువంటి సభ్యులు ఉన్నారో దానికి కింజర పచ్చెన్నాయుడు అధ్యక్షతన పార్టీ చేసింది. అలాగే జనసేన నుంచి కూడా నాదెండ్ల మనోహర్ సంబంధించి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఒక మీటింగ్ ఏదైతే కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ఆరుగురు రెండు పార్టీల నుంచి 12 మంది, అలాగే ఏదైతే ఈ పవన్ కళ్యాణ్, లోకేష్ మొత్తం 14 మంది మాత్రమే ఆంతరంగికంగా భేటీ అయింది. ఈ భేటీలోనే మొత్తం అన్ని విషయాలు కూడా చర్చించారు. ఇదైతే ఓట్లు తొలగించు అంశంపై కూడా ఉమ్మడిగా పోరాడాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి నాయకులందరూ కూడా ఏదైతే ఇరు పార్టీల వారికి ఇద్దరికి కూడా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయనేది మాత్రం చర్చించారు. అలాగే భవిష్యత్తులో ఇప్పటికిప్పుడు వెంటనే ఈ యాత్రల పరంగా ఉమ్మడిగా వెళ్ళాలి, అలాగే జనసేన టీడీపీ కలిసి పోరాడాలి అని చెప్పేసి నాయకులందరూ కూడా సమన్వయంతో ఉండాలి. సమన్వయంతో మొత్తం అందరూ కూడా సమన్వయంతోనే ఉండి ఎక్కడికెక్కడ ఆ పోరాటం ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలని ఖండించి పబ్లిక్ లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లోనే ఇక్కడ మంజీరా మాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ కి వచ్చి మిగతా విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే నిరసనల కోసం కార్యాచరణ జరుగుతుందా, లేకుంటే రాబోయే ఎన్నికల గురించి కార్యాచరణ జరుగుతుందా, లేకుంటే ఏంటి అసలు? ఇక్కడ జరిగినటువంటి ఏదైతే కార్యాచరణ వరకు అయితే కేవలం ఉమ్మడి కార్యాచరణ అనేది ఓన్లీ ఫైట్ చేయడం మాత్రమే. ఏదైతే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి రెండు వైపుల నుంచి సమన్వయంతో ఉండి డెఫినెట్ గా ఇటు జనసేన కార్యకర్తలు అటు టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంతోనే వెళ్ళి మొత్తం అంతా కూడా క్లియర్ గా ఎక్కడికెక్కడ పోరాడాలి, ఏదైతే ప్రభుత్వం వైఫల్యాలని ఎండగట్టాలి, ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని పబ్లిక్ లోకి తీసుకెళ్లి గడప కూడా తెలపాలి, ఉమ్మడిగా వెళ్ళి చెప్పాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఏర్పాటు చేసుకున్నటువంటి 3 యాత్రలు అయితే ఉన్నాయి. ఇటు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వారాహి యాత్ర ఈ దసరా వెళ్ళిన తర్వాత 5వ విడత ఈ యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. దానికి కూడా టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు ఇద్దరు కూడా ఉమ్మడిగా వెళ్ళాలి, ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పేసి చూస్తున్నారు. అలాగే ఇటు భువనేశ్వరి ఏర్పాటు చేసుకున్నటువంటి న్యాయం గెలవాలి అనే కార్యక్రమాన్ని కూడా ఇది కూడా 24వ తారీఖున తిరుపతి దర్శనం చేసుకుని నారావారిపల్లి నుంచి 25వ తారీఖు నుంచి ఈ యాత్ర స్టార్ట్ అవుతుంది. ఆ యాత్రకు కూడా మొత్తం పూర్తిగా స్పందన రావాలని చెప్పేసి దానికి సంబంధించి జనసేన వాళ్ళు కూడా కలిసి రావాలి, వారు కూడా వెళ్తే ఎక్కడికెక్కడ మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. అలాగే నారా లోకేష్ చేపట్టిన యాత్ర కూడా
ఏది చంద్రబాబు నాయుడు ఆపినటువంటి ఏదైతే భవిష్యత్తుకి భరోసా కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా ఇద్దరు కలిపి టీడీపీ జనసేన శ్రేణులందరూ కూడా కలిపి దాన్ని కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి మెయిన్ ప్రజాక్షేత్రంలో ఉన్న సమస్యలను ఎండగట్టడానికి మాత్రమే ఈ ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఏదైతే ఇక్కడ యువగలం పాదయాత్ర కూడా ఆగింది, దాని గురించి కూడా ఈ సమావేశంలో ప్రస్తావన వచ్చే ఛాన్స్ ఉందా? డెఫినెట్ గా ఇది యువగలం పాదయాత్ర అనేది ఇది యాక్చువల్ గా అక్కడ జరిగినటువంటి ఈ మొన్న జరిగినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశంలోనే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే యువగలం పాదయాత్ర చేపడితే పూర్తిగా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా యువగలం మీద ఉండాలి. ఎప్పుడు అసలు ఎక్కడా కూడా ఖాళీ అయితే ఉండదు. ఈ ఒక పక్క చంద్రబాబుకు సంబంధించినటువంటి న్యాయ పోరాటం చేయాలంటే కొంత గ్యాప్ అయితే కావాలి. మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత గ్యాప్ తీసుకోవడం అనేది జరగదు కాబట్టి ఈ మధ్యలో ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి, ఎందుకంటే వారానికి 2 రోజులు భవిష్యత్తుకి భరోసా కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకొని మిగిలిన టైంలో ఇటు పార్టీ కార్యకర్తల్ని సమీక్షించుకొని పార్టీని నడిపించాలి, మరోవైపు న్యాయ పోరాటాన్ని కూడా నడిపించాలి, సీనియర్లతో సమన్వయం పరుచుకొని మొత్తం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందు గురించే యువగలం పాదయాత్ర అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతే యువగలం పాదయాత్ర ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. రైట్ మోహన్, ఇక్కడ ఇంకొకటి గమనించాలి. ఏదైతే దీనికి సంబంధించి ఈరోజు సమావేశం అయ్యారో జరుగుతుంది, వీటికి సంబంధించి విషయాలు కూడా మళ్ళీ ఈ కార్యాచరణ కావచ్చు ఇవన్నీ టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ములాఖాత్ అయి మళ్ళీ విషయాలు వెల్లడించిన తర్వాతనే బయటకు వెల్లడించే ఛాన్స్ ఉందా, ముందే వెల్లడించే ఛాన్స్ ఉందా? ఈ విషయంలో మాత్రం సురేష్ మనం చెప్పుకున్నట్లుగా ఉదయం ములాఖాత్ అయితే చంద్రబాబుతో నారా లోకేష్ ములాఖాత్ అయ్యారు. ఈ వారంలో ఫస్ట్ ములాఖాత్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వారానికి 2 ములాఖాతులు ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. ప్రతి వారం కూడా సోమ మంగళవారాల్లో ఒక ములాఖాతు, ఏదైతే ఎండింగ్ లో శుక్ర శనివారాల్లో ఒక ములాఖాతు ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు యాక్చువల్ గా జైలు సెలవు ఉంటుందని అనుకున్నారు, కానీ జైలు అధికారులు రేపు దసరా సెలవు ప్రకటించడంతో ఈ రోజే ములాఖాత్ అయ్యారు. ములాఖాతులో కూడా బ్రాహ్మణి, నారా లోకేష్, అలాగే ఎక్స్ఎంఎల్ కృష్ణ వీళ్ళందరూ కూడా వెళ్ళి మొత్తం ఈ భవిష్యత్ కార్యాచరణ ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి అనే అంశాన్ని క్లియర్ గా చంద్రబాబు ఇచ్చిన సూచనల మేరకే ఈ మీటింగ్ లో కూడా లోకేష్ వెల్లువెత్తినట్టుగా తెలుస్తుంది. అలాగే లోకేష్ ప్రతి విషయాన్ని కూడా చంద్రబాబు చెప్పిన సూచనలు సలహాలను కూడా ఇటు పవన్ కళ్యాణ్కి ఇలాగే సమన్వయ కమిటీ ముందు ఉంచారని చెప్పేసి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ మోహన్.